తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు వారికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లకు వ్యతిరేకంగా దానికి సంబంధించినటువంటి విషయంలో భారీ ధర్నా మాత్రం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ వద్ద ఈ యొక్క ధర్నా కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. సార్, ప్రధానంగా ఎందుకు మీరు ధర్నా చేయాల్సి వస్తూ ఉంది చెప్పండి. 2 సంవత్సరాలకి విద్యుత్ ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పీఆర్సీ కమిటీ ఇంతవరకు పీఆర్సీ కమిటీ వేయాలి, మార్చిలో పీఆర్సీ ఇచ్చేది ఉన్నది, దానికి కమిటీ వేయాలి, కమిటీ వేయలేదు. అదేవిధంగా ఆర్టిజన్ సమస్యలు ఉన్నవి, వాటి గురించి దఫాలుగా నోటీసులు ఇచ్చినా కానీ యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు. ఇటువంటి డిమాండ్ల మీద ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా కనుక స్పందించకపోతే స్ట్రైక్ చేస్తాం. ఆ పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి విద్యుత్ కార్మికులందరూ కూడా విద్యుత్ సంబంధించినటువంటి ఇంజనీర్లు, అలాగే విద్యుత్ సంబంధించినటువంటి జేఏసీ నేతలందరూ కూడా ఈ యొక్క ఎందుకు ధర్నా చేయాల్సి వస్తూ ఉంది? మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేయడం ఎందుకంటే గత తెలంగాణ రాష్ట్రం తెచ్చినప్పటి నుంచి విద్యుత్ ఉద్యోగులకు అనుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేనేజ్మెంటు విద్యుత్ ఉద్యోగులకు అనుకూలంగా కాకుండా వాళ్ళ ఏకచక్రపద్యంగా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్ ప్రతి సంవత్సరం బదిలీలు ప్రతి సంవత్సరం మే జూన్ నెల ఉంటుండే, కానీ వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఈ నెలల చేయాలని కఠిన వైఖరి తీసుకున్నారు. అలాగే 3 సంవత్సరాలకు ఒకసారి చేసే బదిలీలని 2 సంవత్సరాలకు కుదించి వాళ్ళ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ఈ పోరాటము ఆగే వరకు ఖచ్చితంగా ఎన్ని రోజులైనా సరే విద్యుత్ ఉద్యోగులు నిరసన చేసి, ఇంకా అంత కాకుంటే కరెంటు విద్యుత్ లేకుండా సమ్మె చేసి వీళ్ళ కోరికలని వీళ్ళ అనుకూలంగా నిర్ణయం తీసుకునే వరకు ఖచ్చితంగా తీసుకుంటుందని విద్యుత్ ఉద్యోగుల తరఫున ఈ పరిస్థితి మనం చూడొచ్చు. విద్యుత్ ఉద్యోగులు పూర్తి స్థాయిలో వీడికి వచ్చి వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఐక్య కార్యాచరణ సమితి ఈ యొక్క ధర్నాను అయితే చేపడతా ఉంది. మింట్ కాంపౌండ్లో దాదాపు వేలాది మంది ఉద్యోగులు వారి యొక్క ధర్నాను కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో వీడికి వచ్చినటువంటి విద్యుత్ ఉద్యోగులు ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఈ యొక్క విద్యుత్ ఉద్యోగులను అయితే మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఈ యొక్క విద్యుత్ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో 2 సంవత్సరాలకే ఈ యొక్క ట్రాన్స్ఫర్ అనేది పెట్టకూడదు అనేటువంటి ఒక ప్రశ్ననైతే వారైతే లేవెత్తుతున్నటువంటి పరిస్థితి. 3 సంవత్సరాలకు ఒకసారి ఉండాల్సినటువంటి ఒక ట్రాన్స్ఫర్ని 2 సంవత్సరాలకు ఒకసారి చేయడం తగదు అనేటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఈ యొక్క విద్యుత్ సంబంధించిన ఉద్యోగులు అయితే ఈ యొక్క దీనిలో పాల్గొంటున్నటువంటి మన సంస్థలో కింద స్థాయి నుంచి సమస్యలను కొంతమంది అకౌంట్ సెక్షన్ లో చాకోస్ పరిష్కరించాలి. అదే విధంగా సీనియర్ అసిస్టెంట్ జేఓస్ ప్రమోషన్స్ కూడా ఇవ్వలేదు, అవి కూడా ఇవ్వాలని చెప్పి ఫస్ట్ మేము అనుకుంటున్నాం. అదే విధంగా ఇవ్వాలని చెప్పి కోరినాం, దానికి కూడా యాజమాన్యం ఏ రకమైన స్పందన ఇవ్వలేదు. అదే విధంగా జేఎల్ఎం టు సబ్ ఇంజనీర్స్ కన్వర్షన్ ఇవ్వండి అంటే పెడతామని ధర్నాతో మార్మవుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడేటువంటి సార్, ప్రధానంగా ఏం కోరుకుంటా ఉన్నారు మీరు? సార్, ఇక్కడ మేము యజమాని మొండి వైఖరికి ఇక్కడ హైదరాబాద్ మింట్ కాంపౌండ్కు ఇక్కడ వచ్చాము. మా యొక్క డిమాండ్లు ఏంటంటే తక్షణమే జనరల్ ట్రాన్స్ఫర్లు ఈ జనవరిలో డిసెంబర్లో ఇచ్చినవి నిలిపివేయాలి. అలాగే మే జూన్ నెలలో జనరల్ ట్రాన్స్ఫర్లు మాకు అమలు చేయాలి. అలాగే ఈ పర్సెంటేజ్ 2 ఇయర్స్కు ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. 3 సంవత్సరాలకు మాత్రమే 3 సంవత్సరాల సర్వీస్ అయిన వాళ్ళకు ట్రాన్స్ఫర్లో ఎలిజిబుల్ అయ్యేటటువంటి అందులో 30%కి మాత్రమే వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటున్నాము సార్. అలాగే మా యొక్క పీఆర్సీ కమిటీ కూడా ఇంతవరకు ఎవరు అమలు చేయలేదు. దానికి ఇంకా పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయలేరు. అది ఏర్పాటు చేసి మాకు వచ్చే 2006 ఏప్రిల్ 2000 నుంచి అమలయ్యే పీఆర్సీ కమిటీని వెంటనే అమలు చేయాలని మేము యాజమాన్యం కొడుతున్నాం. అలాగే మాకు ప్రమోషన్స్ ఇంతవరకు ఇవ్వలేరు, ప్రమోషన్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నాము. ఆర్టిషన్లకు వారి యొక్క ప్రమోషన్ ఇవ్వాలని ఈ తెలివిగా కోరుకుంటున్నాను. మేడం, ఏంటి అసలు మీకు 2 సంవత్సరాలకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పిన తర్వాత ఏమి ఇబ్బంది ఉంది? 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు తేడా ఏముంటుంది?
అంటే సీనియారిటీలో కొంతమంది ముందుకు వస్తారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు కదా. తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అవుతారు. అట్లా కాకుండా సీనియారిటీ ప్రకారం రావాలి. ఇంకోటి ఈపీఎఫ్టీ జీపీఎఫ్ చేయాలి, ఇంకోటి ప్రమోషన్స్ ఇవ్వాలి. సీనియర్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అవన్నీ ఆగిపోయినాయి. పిఆర్సీ కమిటీ కూడా వేయలేదు, పిఆర్సీ కమిటీ కూడా వేయాలి. సార్ ఏంటి అసలు ఇప్పుడు 3 సంవత్సరాలకు కాకుండా 2 సంవత్సరాలకే ట్రాన్స్ఫర్లు ఖచ్చితంగా చేస్తామని ఒకవేళ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటే ఏం చెప్తారు? ఈరోజు ఇంతకు పూర్వము 3 సంవత్సరాలు కనీస పనిచేసి ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్ బదిలీలు జరిగాయి. మరి ఈ సంవత్సరం ప్రభుత్వం 2 సంవత్సరాలకే దాన్ని కుదించి తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేస్తామనడం నిజంగా సమంజసం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక సీట్లో పని నేర్చుకోవాలంటే కనీసం 6 నెలలు 1 ఇయర్ పడుతుంది. ఆ పని చేసిన తర్వాత దాన్ని ఇంకా నైపుణ్యంగా మంచిగా చేయాలంటే ఇంకో 1 ఇయర్ పడుతుంది. ఈ లోపటినే ఆయన ట్రాన్స్ఫర్ అయితే అది మళ్ళీ కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి మళ్ళీ 1 ఇయర్ పడుతుంది. కాబట్టి వ్యవస్థకు అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాం. అకాడమిక్ ఇయర్లో మరి ఈ ట్రాన్స్ఫర్స్ అయితే పిల్లలు చదువుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి ఆమోదయోగంగా ఉంటుంది. కాబట్టి దీన్ని పునఃపరిశీలించవలసిందిగా యాజమాన్యాన్ని కోరుకుంటూ జై హింద్. ఖచ్చితంగా ఈ యొక్క ఎందుకు మీరు ఇక్కడ ధర్నాలో కూర్చోవాల్సి వచ్చిందన్న? నా పేరు రామచంద్ర నాయక్, నాగర్ కర్నూలు గవర్నమెంట్ ప్రెసిడెంట్. ఇక్కడ ధర్నాకు కూర్చోవడం కారణం ఏంటంటే మేము 34 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం ఏపీఎస్సీబీ నుంచి. ఎప్పుడు కూడా జూన్ జూలైలో ట్రాన్స్ఫర్స్ ఉండేది. ఇప్పుడు అధికారం పెట్టుకొని పిల్లల చదువులు కానీ వాళ్ళంతా మధ్యంతరంలో చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ ట్రాన్స్ఫర్స్ ఉండే, ఇప్పుడు మాత్రము 2 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేనేజ్మెంట్ చాలా ఒక వన్ సైడ్గా భావించుకొని ముందుకు పోతుంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్స్ ఆపకుంటే ఖచ్చితంగా మేము ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తామని మీ ద్వారా తెలుపుకుంటున్నాం. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా వీరికి సంబంధించిన విషయంలో ఒక కొలిక్కి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. జేఏసీ నాయకులు కూడా యొక్క ఏదైతే సిఎండితో ఇప్పటికే సమావేశమైనట్టుగా చెప్తా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి మాటలు వస్తాయి, ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు ఏంటి అనేది మాత్రం కొద్దిసేపటి తర్వాతనే తెలియడానికి అయితే అవకాశం కనబడుతూ ఉంది. పూర్తిగా ఈ యొక్క చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చలలో ఎలాంటి సమాచారం వస్తుందనేటువంటి ఒక ప్రశ్న మాత్రం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో పాల్గొంటున్నటువంటి ఒక విద్యుత్ ఉద్యోగులు, మహాధర్నాలో పాల్గొంటున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు చూడవచ్చు. విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాతో ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా, మింట్ కాంపౌండ్ ప్రాంగణం అంతా కూడా భారీ నినాదాలతో దద్దరిల్లుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూడవచ్చు. పూర్తిగా ఇటువైపుగా మింట్ కాంపౌండ్ వైపుగా పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలను కూడా అలౌ చేయనటువంటి సందర్భాన్ని అయితే మనం చూడవచ్చు. పూర్తిగా ఇటువైపు వచ్చినటువంటి విద్యుత్ ఉద్యోగులను తొలి వెలుగు స్క్రీన్ పైన అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.